నా పేరు కేశవ్ బింద్రా. మేం ఉంటున్నది ఒడిస్సాలో ఉన్నటువంటి నవరంగ్పూర్లో. ఇప్పుడు నా వయసు 48 ఏళ్ళు. మేం పుట్టి పెరిగింది వారణాసి, భైరవిలేల్లో. అయితే ఉద్యోగపరంగా నేను నవరంగ్పూర్లో స్థిరపడ్డాను. అప్పటికి నా వయసు కేవలం 14 ఏళ్ళు. ఇంకా చదువుకుంటున్న రోజులవి. ఇక అటువంటి తరుణంలోనే మా పిన్ని మమ్మల్ని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ యాత్రకైతే రమ్మని చెప్పింది. వాళ్ళు ఉంటుంది అప్పటి మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలో ఉన్నటువంటి క్షిప్ర, ఆ నదికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఓ వీధిలో. ఉజ్జయిని అనేది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగానికి మాత్రమే ప్రసిద్ధి కాదు, చారిత్రాత్మకమైనటువంటి కుంభమేళ మరియు ఎన్నో పురాతనమైన దేవాలయాలతో నిండి ఉన్నటువంటి ఓ చక్కని ప్రాంతం. వాళ్ళు కబురు చేయగానే మా నాన్న ఆ రోజు రాత్రి వేళ మేమంతా కూడా భోజనం చేస్తున్నప్పుడు మీ చెల్లెలు మనల్ని యాత్రకు రమ్మని చెప్పింది. ఇలాగే చాలాసార్లు ఇంతకుముందు కూడా కబురు చేశారు. అప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోయాను. ఈసారి ముందుగానే సెలవు పెడుతున్నారు. మన కుటుంబం అంతా కలిసి సరదాగా వెళ్ళి వద్దాము అని చెప్పగా అందుకు మా అమ్మగారు కూడా ఒప్పుకునేసరికి ఇక మరుసటి రోజు నుండే మేము అక్కడికి వెళ్లేందుకు సన్నాహాలు మొదలు పెట్టాం. నాన్నగారు అనుకున్నట్టుగానే సుమారుగా 15 రోజుల వరకు సెలవు పెట్టారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. మరుసటి రోజే మా ప్రయాణం. అయితే వారణాసి గురించి మీకు కూడా తెలిసిందే కదా. అక్కడ అఘోరాలు చాలా వరకు ఉంటారు. ఇక మాకు కూడా అఘోరాలతో చాలా పరిచయాలు బాగా ఉండేవి. అలాంటి అఘోరాలు వారణాసి నుండి మాతో పాటు సుమారుగా 20 మంది వరకు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. మా అందరిది కూడా ఒకే ప్రాంతం కావటం వల్ల వారు కూడా మాతో కలిసి ప్రయాణం హాయిగా చేస్తున్నారు. యాత్ర ప్రభావంతో కాస్త జనం రద్దీ ఎక్కువైంది. మేం కూర్చోవటానికి కూడా సరైనటువంటి ప్లేసు లేక ఇబ్బంది పడుతుంటే అనుకోకుండా అమ్మకు, నాన్నకు, అక్కకు కూడా ఒక ఆమె తన పక్కనే కూర్చోవడానికి ప్లేస్ అయితే ఇచ్చింది. ఇక మిగిలింది నేను అలాగే తమ్ముడు మాత్రమే. మేమిద్దరం అమ్మా నాన్న ఒడిలో కూర్చుని హాయిగా ప్రయాణిస్తున్నాం. అలా చాలా సమయం వారి ఒడిలో మేం కూర్చుని ఉండటం చూసి ఒక అఘోరి మా నాన్నగారితో ఇలా అన్నారు, పిల్లల్ని ఎంతసేపున ఒడిలో పెట్టుకుని ఇలానే ప్రయాణిస్తారు? ఉజ్జయిని వరకు కూడా వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీ పిల్లల్ని మా దగ్గరకు పంపించండి, ఇక్కడే కూర్చుంటారు అని చెప్పారు. వారు అలా చెప్పడంతోనే, స్వామి, మా వల్ల మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? పైగా మా పిల్లలు కూడా మీ వద్ద కూర్చున్నప్పుడు వారి కాళ్ళు మీకు తాకే ప్రమాదం ఉంటుంది. అందుకే లేనిపోని సమస్య మీకెందుకు అని చెప్తుంటే ఇక అప్పుడే ఇంకో అఘోరి, అయినా వారు చిన్నపిల్లలు కదా, కాళ్ళు తాకితే మాత్రం ఏమవుతుంది? ఏమీ కాదు, వారిద్దరినీ కూడా మా దగ్గరికి పంపించండి అనగా అదే బోగిలో ఇంకోవైపుగా కూర్చొని ప్రయాణం చేస్తున్నటువంటి అఘోరీల వద్దకు నన్ను, తమ్ముణ్ణి పంపించారు. నిజానికి అంత చిన్నతనంలో అఘోరీలు చూస్తే కొందరు భయపడతారు. కానీ మేము పుట్టి పెరిగింది వారణాసిలో కావటంతో చూసినా సరే మాకేమీ అనిపించలేదు. ఎందుకంటే నిత్యం వారి మధ్యలోనే మా జీవనం ఉంటుంది కనుక మాకు ఎటువంటి భయం కూడా లేకపోయింది. అదే కారణంతో తమ్ముడు, నేను ఎంతో హాయిగా వారి మధ్యలో కూర్చున్నాం. వారి జీవన విధి అలాగే వారి విధానం అంతా మాకు తెలిసిందే. అందుకే భయపడకుండా వారితో సరదాగా మాట్లాడుతూ వెళుతున్న సందర్భంగా నా పక్కనే కూర్చున్నటువంటి ఒక అఘోరి ఆయన, బాబు, ఏం చదువుకుంటున్నావు అని అడిగారు. వారికి సమాధానం ఇచ్చారు. సరే, బాగా చదువుకుని ఉద్యోగం చేసి మీ అమ్మా నాన్నల్ని చక్కగా పోషించుకో అని చెప్పారు. అలాగే స్వామి, తప్పకుండా అని నా పక్కనే ఉన్నటువంటి మా తమ్ముడితో, స్వామి, మీరేం చదువుకుంటున్నారు అని మా తమ్ముణ్ణి అడిగారు. వాడు మాట్లాడడానికి సిగ్గుపడుతూ అలానే ప్రవర్తిస్తుంటే స్వామి మెడలో ఉన్నటువంటి రుద్రాక్షమాలను చూశాడు. అది మెడలో ఎందుకు వేసుకుంటారు అని అడిగాడు. నీకవన్నీ కూడా తెలియలే, నువ్వు చిన్నపిల్లవాడివి అని చెప్పారు. కానీ వాడు మాత్రం, నాకు కూడా తెలుసు, మీలాంటి స్వాములు మా వీధిలో చాలామంది వస్తూ పోతుంటారు, కానీ అవి ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు, చెప్పండి అనేసరికి వారేమీ చెప్పలేదు. ఇంకా వీడైతే మారం చేస్తున్నాడు. మేము ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఉంటాం, అయినా నువ్వు చిన్నపిల్లవాడివి, ఇటువంటి విషయాలు నీకు ఎందుకు అని అనగా వాడు ఇంక మాట్లాడడం ఆపేసి
వారి మెడలో ఉన్నటువంటి రుద్రాక్షమాలల్ని తదేకంగా చూడడం మొదలుపెట్టాడు. అలా ప్రయాణం సాగుతుంది. అప్పటికే రాత్రి 10 గంటల సమయం కావడంతో నాన్నగారు మాకు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే మాతో పాటు ఉన్నటువంటి అఘోరీలు కూడా భోజనం తీసుకోవాలని చూస్తే వారు మాత్రం రాత్రి భోజనం అవసరం లేదని చెప్పారు. బ్రతిమాలి మరీ ఒప్పించాలి అనుకున్నారు. కానీ ఈ టైంలో మేము భోజనం చేయకూడదు అని చెప్పారు. ఇక నాన్నగారు వారికి బలవంతం చెయ్యలేదు. మేమంతా కూడా భోజనం చేసాం. ప్రయాణం సాగుతుంది. ఇక మా వద్దనే కూర్చున్నటువంటి ఒక్కొక్క అఘోరీ కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు. నేను, అమ్మ, నాన్న కూడా నిద్రలోకి జారుకున్నాం. అయితే నాతో పాటు అఘోరీల మధ్య కూర్చున్నటువంటి మా తమ్ముడు మాత్రం వాడు ఆ క్షణంలో ఏమని ఆలోచన చేశాడో కానీ అఘోరీ ఒడిలోనే తలపెట్టుకుని పడుకున్నట్టుగా కొంచెం నటించడం మొదలుపెట్టాడు. ఇక ట్రైన్ ప్రయాణం కనుక ఒడిలో పడుకుని ఉన్న తమ్ముడు ఎక్కడ క్రింద పడిపోతాడేమో అని చెప్పి ఆ అఘోరీ కూడా తమ్ముడిని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నారు. ఇలా మా ప్రయాణం సాగుతుంది. ఆ రాత్రి కూడా గడిచింది. మరుసటి రోజు మా అమ్మా నాన్నల వద్ద ఇంకో 2 సీట్లయితే లభించాయి. ఇక మరుసటి రోజు ఉదయం వేళలో అఘోరీల వద్ద కూర్చున్నటువంటి నేను, తమ్ముడు అక్కడికైతే చేరుకున్నాం. ఇక ఆ రోజు కూడా గడిచింది. ఆ మరుసటి రోజు ఉజ్జయినికి చేరుకోవటం జరిగింది. ట్రైన్ దిగే వేళలో మేమంతా కూడా అఘోరీలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నాక మేము మరియు అఘోరీలు అదే స్టేషన్లో విడిపోగాం. ఇక అక్కడ నుండి ఇంకో 2 గంటల పాటు ప్రయాణించాక పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. 2 రోజుల్లో ప్రయాణంతో బాగా అలసిపోగాం. వెంటనే స్నానం ముగించుకుని భోజనం చేశాక నేను, తమ్ముడు, అక్క మేమంతా కూడా ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించాం. అది కూడా పిన్ని వాళ్ళ ఇంట్లో. మరుసటి రోజు నిద్రలేచి ఆ రోజంతా కూడా ఎక్కడెక్కడో తిరిగి తరువాత రోజున యాత్ర మొదలు కావడంతో ఆ రోజు నుండి 5 రోజుల వరకు యాత్ర పూర్తి చేసుకుని ఆ మరుసటి రోజు మళ్ళీ తిరిగి వారణాసికి ప్రయాణం అవ్వటం జరిగింది. ఇంటికి చేరుకున్నాం. ఇక అంతవరకు తమ్ముడు నాతో ఏమీ చెప్పలేదు. ఆ రోజు రాత్రి ప్రతిరోజులాగే మేమిద్దరం కూడా ఒకే చోట నిద్రపోయే వేళ అన్నయ్య నీకు విషయం తెలుసా అని చెప్పాడు. ఏంట్రా అది అని అడగ్గా నన్ను మా రూమ్లోకి తీసుకువెళ్ళి ఏదో జేబులో వెతుకుతున్నట్టుగా అనిపించింది. ఏంటది అని అడిగాను. వాడు ఒక్కసారిగా జేబులో ఉన్నటువంటి లాకెట్ని తీసి నాకైతే చూపించాడు. అది సాదాసీదా లాకెట్ అయితే కాదు, సాక్షాత్తు అఘోరీ తన చేతికి ధరించినటువంటి రక్షాశక్తి రూపంలో ఉన్నటువంటి లాకెట్లా అనిపించింది. ఇది నీకెలా వచ్చింది, ఎవరిచ్చారు అని అడిగాను. గట్టిగా మాట్లాడుకో, అమ్మ వింటే నన్ను కొడుతుంది. వెంటనే నా చెవిలో ఇలా చెప్పాడు. రాత్రి అఘోరీ దగ్గర నుండి కొట్టేశాను అన్నాడు. అవునా, ఎలా కొట్టేశావో అని అడగ్గా ఆ రోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు వారి ఒడిలో పడుకున్నాను కదా, నేను క్రింద పడిపోకుండా వారైతే చేతులు అడ్డంగా పెట్టారు. అలాంటి టైంలోనే వారి చేతుకున్న రుద్రాక్షకి ఆ మాలలన్నీ కూడా మధ్యలో ఈ లాకెట్ కనిపించింది. వెంటనే దీన్ని పళ్ళుతో కురికి దొంగిలించాను అని చెప్పాడు. ఈ విషయం నాన్నకు తెలిస్తే కొడతారేమో, జాగ్రత్తగా చూసుకొని అమాయకంగా చెప్పాను. నా మాటలు నిజమే అని వాడు వెంటనే దాన్ని వాడు తల కింద పెట్టుకున్నాడు. నిద్రకు ఉపక్రమించాడు. అయితే వాడు నిద్రపోయాడు కదా, ఒక్కసారి తీసి చూద్దామని దిండు కింద ఉన్నటువంటి లాకెట్ని నేనే తీయబోయేసరికి ఒక్కసారిగా లేచాడు. నేనింకా పడుకోలేదు. నువ్వు దీన్ని దొంగిలిస్తావని నాకు కూడా తెలుసు, అందుకే మెలకుగా ఉన్నాను. ఇక ఆ లాకెట్ని నా దగ్గర నుండి లాక్కుని ఎక్కడ పెడితే నువ్వు కూడా దొంగతనం చేస్తావు, వేరే చోట పెడతాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అయితే వాడు ఎక్కడ దాచిపెడుతున్నాడు అని సీక్రెట్గా కనిపెట్టడంతో వాడు లాకెట్ని దాచిపెట్టే చోటు నేనైతే గ్రహించాను. ఇక వాడు పూర్తిగా నిద్రపోయాక అర్ధరాత్రి వేళలో లేచి ఆ లాకెట్ని తీసి వేరే చోటైతే పెట్టేశాను. ఇక ఉదయాన్నే వాడు నాకంటే ముందుగా లేచి ఆ లాకెట్ కోసం రూమ్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ మాత్రం కనిపించలేదు. ఇంకా నిద్రపోతున్నటువంటి నన్నైతే లేపి నా లాకెట్ కనపడటం లేదు, నువ్వేమైనా తీసావా అని అడిగాడు. నేను ఇప్పుడే కదరా నిద్రలేచారు, ఎలా తీస్తాను అనగా నన్ను గట్టిగా అడగలేక మా అమ్మతోనే చెప్పుకోలేక కొద్దిసేపటి వరకు బాధపడ్డాడు. ఆ తర్వాత దాని గురించి వాడైతే ఆలోచించడం కూడా మర్చిపోయాడు. ఇక లాకెట్ నా సొంతమైంది, కానీ
వాడి కళ్ళ ముందే తీస్తే తిరిగి తీసుకోవటమే కాకుండా ఆ విషయాన్ని అమ్మా నాన్నలకు కూడా చెప్పేస్తాడు. వాళ్ళు కొడతారు కూడా. అదే భయంతో దాన్ని తీయకుండా అలానే వదిలేశారు. ఇంతలో చాలా రోజుల నుండి స్కూల్కి కూడా వెళ్ళకపోవడంతో చదువు ధ్యాసలో పూర్తిగా మునిగిపోయాం. ఇక నేను తమ్ముడు ఇద్దరం కూడా దాని గురించి ఆలోచించడం అయితే లేదు. ఏ చోటనైతే దాచిపెట్టానో ఆ లాకెట్ అక్కడే ఉంది. కానీ మరిచిపోవటంతో దాని ఊసు కూడా వెళ్ళలేదు. ఇలా రోజులు గడిచాయి. దాదాపుగా 3 నెలలు కావస్తుంది. ఇక అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ లాకెట్ ఉందేమో అని తీశాను. అక్కడే ఉంది, దాన్ని చూసుకున్నాను. అయితే అందరూ ఇంట్లో ఉన్న సమయాన దానికి చేతి కట్టుకుంటే అమ్మా నాన్న చూస్తారని, తమ్ముడు కూడా ఎక్కడ అల్లరి చేస్తాడేమో అని చెప్పి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ లాకెట్ని చేతికి కట్టుకుని సాయంత్రం వేళ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని విప్పి నా బుక్స్లో దాచిపెట్టేవాడిని. ఇలా మరికొన్ని నెలలైతే గడిచింది. సరిగ్గా అప్పుడే వేసవి సెలవులు ఇవ్వబోతున్నారు అన్న సమయానికి ఇక అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళు వేసవి సెలవులకు నవరంగ్పూర్ రమ్మని చెప్పారు. అయితే అప్పటికే తమ్ముడు కొంచెం ఒంట్లో బాగాలేదు. అదే కారణంతో వాడు మళ్ళీ అటు ఇటు తిరిగితే ఇబ్బంది పడతాడు అని నాన్న జాబ్ కారణంగా ఎలాగో రాలేరు కాబట్టి ఇంట్లో నాన్నమ్మ తాతయ్య ఉంటారు కనుక తమ్ముణ్ణి ఇంటి దగ్గరే విడిచిపెట్టి నేను అక్క అమ్మ మేము ముగ్గురం కూడా నవరంగ్పూర్ అయితే వెళ్ళాం. ఇక అక్కడికి వెళ్ళే వేళలోనే ఆ లాకెట్ని నాతో పాటు తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాను. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఎక్కడో దొరికిందని అమ్మ వాళ్ళు అడిగితే అబద్ధం చెప్పొచ్చు. పైగా తమ్ముడు కూడా నాతో పాటు రాడు కదా, అందుకే వాడి వల్ల కూడా ఇబ్బంది ఉండదు అనిపించింది. ఇక అదే ఉద్దేశంతో లాకెట్ తీసుకుని వారణాసి నుండి నేను నవరంగ్పూర్ అయితే వెళ్ళాను. ఇక అక్కడికి చేరుకున్న వెంటనే నా చేతికి కట్టేసుకున్నాను. అయితే మేం ఉండేది వారణాసిలో కనుక సాధారణంగా భక్తి అంతా కూడా బాగా ఎక్కువ. అందుకే నా చేతికి అప్పటికే చాలా తాళ్ళు కూడా ఉండేవి. అలా తాళ్ళు కట్టుకొని ఉండటంతో ఓ రకంగా నేను కట్టుకున్నటువంటి లాకెట్ని ఎవ్వరూ కూడా గ్రహించలేదు. దానివల్ల నాకు అలాగే వేరెవ్వరికీ ఒరిగేదంటూ ఏమీ లేదు. అయితే ఆ లాకెట్ని చూస్తే మాత్రం ఓ రకమైన అనుభూతి. దాన్ని చేతికి కట్టుకోవాలి అన్న బలమైన కోరిక. అది ఆ రోజుతో తీరినందుకు కొంచెం సంతోషంగా ఉంది. ఇక సాయంత్రం వరకు కూడా నవరంగ్పూర్లో చాలా ఏరియాస్ తిరిగి రాత్రి 7 గంటల సమయానికి ఇంటికొచ్చాం. అక్కడ ఉండేది మా అమ్మమ్మ అలాగే తాతయ్య వాళ్ళు కనుక మేం వెళ్ళటంతో మాకు ఇష్టమైన వంటకాలన్నీ కూడా వండి పెట్టారు. సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళటంతో అదే ఊరిలో ఉంటున్నటువంటి మా పెద్ద మామయ్య వాళ్ళు కూడా ఇంటికొచ్చారు. రాత్రి 10 గంటల వరకు నిద్రపోకుండా మాట్లాడుతూనే గడిపాం. అయితే ఆ తరువాత నెమ్మదిగా నిద్రపోగాం. నేను పడుకుంది మా అమ్మ పక్కనే, కానీ నేలపైనే కావటంతో అమ్మ కొద్ది దూరంలో పడుకున్నారు. అటువైపు అమ్మమ్మ అక్క నిద్రపోతున్నారు. తాతయ్య మరో మంచం పైన నిద్రపోతున్నారు. వారు ఉండేది నవరంగ్పూర్ సిటీలో పూర్తిగా చివారు ప్రాంతంలో. అలాగే అమ్మమ్మ వాళ్ళు ఉండేటటువంటి వీధి కూడా చాలా చిన్న పల్లెటూరులా అనిపిస్తుంది. ఇక అటువంటి ఇంట్లో మేమంతా కూడా నిద్రపోయే సమయానికి నేను గాఢమైనటువంటి నిద్రలో ఉంటే ఎక్కడి నుండో చాలా వేగంగా ఏదో చాలా విపరీతమైన వేగంతో దూసుకొస్తున్నట్టు చాలా పెద్ద గాలి నా చుట్టూ కూడా సుడులు తిరుగుతుంది. అంత వేగంగా వీస్తున్నటువంటి గాలికి నా తలపై జుట్టయితే ఎగిరి కళ్ళకు అడ్డం పడుతుంటే ఆ జుట్టును సరిచేసుకుంటున్నా సరే దాని యొక్క ప్రభావంతో మళ్ళీ మళ్ళీ నా మీద పడుతుంది. నిద్రమైకంలో ఉన్నటువంటి నాకు అలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇలా సరిగ్గా కొద్ది సమయం గడిచేసరికి ఆ గాలి శబ్దానికి నా చెవులకు కూడా నొప్పైతే పుట్టింది. ఇక వెంటనే నేనైతే కళ్ళు తెరిచి చూశాను. అయితే అదంతా కూడా కేవలం నాకు నిద్రలో మాత్రమే కనిపిస్తున్న దృశ్యం. అంటే ఓ రకంగా కల మాత్రమే. అంతవరకు అమ్మ పక్కనే నేలపైన నిద్రపోతున్నటువంటి నేను ఆ క్షణం గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. చూస్తే భయంకరమైనటువంటి చీకటి కమ్ముకుంది. ఆకాశంలో చంద్రుడు కూడా కనిపించలేదు. కానీ ఎక్కడో దూరంగా నా వెనుక ఎక్కువ వెలుగుతో నిండినటువంటి పెద్ద పెద్ద దీపాలు నా వైపు దూసుకొస్తున్నట్టు కనిపించాయి. నాకేమైంది? నేను పడుకున్నదేమో అమ్మ పక్కన, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నట్టుగా అనిపించడం లేదు.
నేను గాల్లో తేలుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. అసలు ఏం జరుగుతుంది అని భయపడుతుంటే అంత చల్లని వేళలో కూడా భయంతో చెమటలు పడుతున్నాయి. నేను అంత చీకట్లో వేగంగా ముందుకు వెళ్ళిపోతుంటే నా వెనుక పెద్దగా మండుతున్న దీపాలు, అవి కూడా నన్ను అంతే వేగంతో అనుసరిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియటం లేదు. నా తలపైన ఎగురుతున్న జుట్టును సరిచేసుకుంటున్నాను. ఎడమ చేతిని వేగంగా వెనక్కి తీసుకున్నాను. అంతే, అలా చేతిని ఎప్పుడైతే నా వెనక్కి తీసుకున్నానో వేగంగా దూసుకుపోతున్నటువంటి నీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టాను. ఇదేంటి, చెయ్యి వెనక్కి తీసుకుంటే నాలో వేగం తగ్గిద్ది అని అదే చేతిని మళ్ళీ ముందుకు పెట్టాను. మళ్ళీ నాలో వేగం పెరిగింది. భయపడి ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసుకుని కుడి చేతిని క్రిందకు వదిలిపెట్టేసరికి అంత వేగంగా దూసుకుపోతున్నటువంటి నీరు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాను. ఇక ఒకవైపున భయం, ఇంకోవైపుగా ఆశ్చర్యం. చెయ్యి తీసుకుంటే గాల్లో తేలటమేంటే, కుడి చెయ్యి వదిలేస్తే ఆగిపోవటమేంటే, అసలేం జరుగుతుంది, ఇదంతా ఏంటని ఆలోచిస్తూ అలా గాలిలో తేలుతూ నిల్చుని ఉండగా నన్ను వెంబడిస్తున్నటువంటి 4 దీపాల్లో ఒక దీపం అతి వేగంగా నా వైపుగా దూసుకొస్తుంది. అది మరింతగా దగ్గర పడే కొద్దీ పెద్దగా కనిపించడం మాత్రమే కాదు, అప్పుడు ఒక స్త్రీ ఏడుపు కూడా నాకైతే వినపడింది. ఒకవైపు ఆ దీపం వెలుగు, ఇంకో పక్క స్త్రీ యొక్క ఏడుపు. ఏమై ఉంటుందని అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూస్తే కొంత దూరం వరకు ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. అసలు అక్కడ ఏముంది అని ఎదురు చూస్తున్న నా కళ్ళకు ఒక స్త్రీ తెల్లని వస్త్రాలు ధరించి తలపై జుట్టంతా కూడా క్రిందకు వదిలేసింది. జుట్టు గాల్లో పారాడుతుంటే చేతిలో ఒక పెద్ద దీపాన్ని పట్టుకుని ఏడుస్తూ గాల్లో తేలుతూ నా వైపుగా వచ్చినట్టు కనబడుతుంది. ఒక్కసారిగా అటువంటి దృశ్యాన్ని చూడగానే నాలో అసలైన భయం మొదలైంది. అంత చీకట్లో దీపం కాంతిలో అటువంటి రూపం నా కంట పడేసరికి ఇక నా శరీరంపై ఉన్న ఒక్కొక్క వెంట్రుక భయంతో పైకి లేస్తుంది. అలా ఒక వింతైన భయంకరమైన దృశ్యం నా కళ్ళ ముందు చేరుకునేసరికి నా దృష్టి మొత్తం కూడా ఆ స్త్రీ పైన పడింది. తాను బిగ్గరగా రోదిస్తూ ఒక చేత్తో దీపం పట్టుకుని ఇంకో చేత్తో గాలిలో ఈదుతూ ముందుకు పోతుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నేను మాత్రం ఇంకా చాలా భయంగా అనిపించి ఒక్కసారిగా 2 కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే అలా గాలిలో తేలుతున్న ఆకారం నాకంటే దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇంకా అటువైపే చూస్తున్నటువంటి నాకు అప్పుడే ఇంకో స్త్రీ యొక్క ఏడుపైతే వినపడింది. మళ్ళీ వెనక్కి తిరిగి అలా చూస్తే ఇంకో స్త్రీ కూడా ముందులానే అటువంటి రూపాన్ని, అలాగే అటువంటి దుస్తుల్ని కూడా ధరించి ఉంది. తను కూడా అలానే దీపం పట్టుకుని ఇంకో చేత్తో గాల్లో ఈదుతూ తలపై జుట్టంతా విపరీతంగా విరబోసుకుని అలా ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. అది 2వ దృశ్యం కావడంతో ఆ క్షణానికి నా ప్రాణం పోగినట్టయింది. కొంచెం వెనక్కి జరిగే ప్రయత్నం చేశాను, కానీ అప్పటికి నా శరీరంలో ఏ కదలిక లేదు. సరిగ్గా అప్పుడు ఏడుస్తున్న ఆ స్త్రీ నా కళ్ళ ముందుగానే గాల్లో తేలుతూ నన్ను దాటుకుని వెళ్ళిపోయింది. అటువైపు చూస్తూ అలానే ఉండిపోయాను. ఇక అదే టైంలో చాలామంది, అంటే చాలా ఎక్కువ మంది దగ్గరగా ఏడుస్తున్నట్టు వినపడింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నాకు ఈ రాత్రే నాకు ఆఖరి రాత్రి అనిపించింది. చూస్తే అక్కడ ఒకరు ఇద్దరు కాదు, గుంపులు గుంపులుగా తండోపతండాలుగా తెల్లటి వస్త్రాలు ధరించిన స్త్రీలు తలపైన జుట్టు విరబోసుకొని గాల్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక్కొక్క దీపం మండుతూనే ఉంది. అలా చూస్తున్నటువంటి నాకు భయంతో శరీరం అంతా కూడా వణుకు పుట్టేసింది. ఏడుస్తూ నా వైపుగా వస్తున్న ఆడవాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా నన్ను దాటుకుని వెళ్ళిపోతున్నారు. అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక్కడి నుండి నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే కొందరు మగవారి గొంతైతే చాలా దూరంగా వినపడింది. వారి భాష అర్థం కాదు. ఇక నా భాషకు వారి భాషకు అసలు పొంతనే లేదు. కొందరు వ్యక్తులు గట్టిగా అరుస్తున్నారు, మరికొందరు వారిని సముదాయిస్తున్నట్టుగా, ఇంకా కొంతమంది వ్యక్తులు
ఏదో శబ్ద చెప్తున్నట్టుగా వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటే నా దృష్టి మళ్ళీ వారి వైపు సాధించాను. చిన్నగా మండుతున్న ఒక్కొక్క దీపం నా వైపు గాలిలో నడిచొస్తున్నట్టు కనబడుతుంది. అలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల దీపాలు. రెప్ప వేయకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్న నేను అలాగే కదలని శిల్పంలా ఉండిపోతే దూరంగా కనిపిస్తున్న దీపాలు నాకు దగ్గరవుతున్నాయి. ఈసారి ఆ దీపాలు పట్టుకుని వస్తుంది స్త్రీలైతే కాదు, వారంతా కూడా పురుషులే. వారు కూడా తెల్లని బట్టల్లో గాలిలో తేలటం లేదు, ఏదో మనం నడుస్తున్నట్టుగా నడిచి వస్తున్నారు. మరింత దగ్గరగా చేరుకోవటంతో నా దృష్టి వారిపైన పడింది. గుంపులు గుంపులుగా నడుచుకొని నన్ను దాటుకుని కొంతమంది వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది మాత్రం రెండు వైపులా బార్లా తీరి ఉండగా ఒక నలుగురు వ్యక్తులు వారి భుజాలపైన ఏదో ఎత్తుకొస్తున్నట్టు కనిపించారు. ఏం తీసుకుపోతున్నారో కూడా అర్థం కాక అక్కడే నిల్చొని చూస్తుంటే వారు నాకు మరింత దగ్గరగా వచ్చేసరికి వారి భుజం పైన ఉన్న ఆకారాన్ని చూడగానే భయపడ్డాను. అది ఒక స్త్రీ యొక్క శవం. ఆ శవాన్ని ఒక మంచం పైన వేసి మంచానికి నలువైపులా తెల్లని దుస్తులు ధరించిన నలుగురు మగవాళ్ళు 4 భుజాలతో ఆంచుకుని ఆ శవాన్ని మంచంపై మోసుకుంటూ నా వైపు వస్తుంటే శవం యొక్క తలపైన జుట్టు గాలిలో అలాగిలా తిరుగుతుంది. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నాకు ఆ క్షణమే ప్రాణం పోగినట్టయిపోయింది. అలా స్త్రీ శవాన్ని మోసుకు వస్తుంటే మరికొంతమంది స్త్రీలు ఆ శవం వెంట ఏడుస్తూ ముందు కదిలిపోతున్నారు. అప్పటికే నా ఒళ్ళంతా కూడా బాగా చెమటలు పట్టేసి మరీ తడిసిపోతుంది. గుండె వేగం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. ఇక అటువంటి భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్న నా గొంతులో నెమ్మదిగా వణుకు మొదలైంది. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి నేను భయంతో నాలో నేను ఏడవటం మొదలుపెట్టాను. ఇక అప్పుడే నా పక్కనే గాఢంగా నిద్రపోతున్న అమ్మకు ఒక్కసారిగా మెలకు వచ్చింది. చూస్తే నేను వణుకుతున్నటువంటి గొంతుతో ఏడుస్తున్నట్టు వినపడింది. అటువైపుగా తిరిగి పడుకున్నటువంటి అమ్మ ఒక్కసారిగా నా వైపు తిరిగి చూసింది. నేను అమ్మ కొద్ది దూరంలో పడుకున్నాను. పైగా భయంతో నిద్రలోనే ఏడుస్తున్నాను. ఏమైంది, వీడు ఇలా ఏడుస్తున్నాడేంటి అని లేచి వేగంగా నా దగ్గరకు వచ్చింది. నిద్రలో ఏడుస్తున్న నా భుజం పైన కొట్టి మరీ లేపే ప్రయత్నం చేసింది. కానీ ఇంకా నాకు మెలకువైతే రాలేదు. అలాగే ఏడుస్తూ ఉంటే ఈసారి గట్టిగా కొట్టి నిద్ర లేపింది. అంతే. అంతవరకు ఆ దృశ్యాలు చూస్తూ నిద్రలో ఏడుస్తున్న నేను ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరిచి చూస్తూ నేను ఉన్నది ఆకాశంలో కాదు, అమ్మ పక్కనే చూసుకుంటున్నాను. ఇక భయపడి ఒక్కసారిగా పైకి లేచాను. అంతవరకు నాకు కనిపించిన దృశ్యం గురించి ఆలోచిస్తూ నా చుట్టూ నేను పిచ్చివాడిలా వెతుక్కుంటుంటే, ఏమైందిరా, ఏం చేస్తున్నావు, అయినా నిద్రలో ఏడుస్తున్నావేంటి అని అమ్మ ప్రశ్నిస్తుంది. అంతవరకు కనిపించిన దృశ్యం అంతా కూడా మాయం కాగానే నేను అమ్మ పక్కనే ఉన్నాను అన్న ధైర్యంతో భయమంతా కూడా గిట్టే గాల్లో ఎగిరిపోయింది. కానీ ఒళ్ళంతా కూడా బాగా చెమట పట్టేసి ఉండటంతో ఏమైందిరా అడుగుతుంటే సమాధానం చెప్పబెట్టి అని మళ్ళీ అడిగింది. ఇక అప్పుడు అసలు విషయాన్ని అమ్మతో చెప్పాను. ఏదో కలొచ్చింది అని చెప్పి. అంతే మరి, రాత్రి కొంచెం తొందరగా ఇంటికి రమ్మని చెప్పాను. ఎక్కడెక్కడో తిరుక్కుంటూ వచ్చుంటావు, ఏదో గాలి కూడా నీ వెంట పడుంటుంది. అలా అమ్మ నన్ను తిడుతూ లేచి వెంటనే మంచినీళ్ళు తీసుకొచ్చింది. వాటిని తాగి పడుకోమని చెప్పడంతో అలాగే తాగాను. అమ్మకు దగ్గరగా పడుకున్నాను. ఇక ఆ తరువాత ఉదయం 8 గంటల వరకు మెలకు రాలేదు. ఆ రాత్రి ఆ విధంగా గడిచింది. కానీ తెల్లవారేసరికల్లా జరిగిన విషయం మొత్తాన్ని మర్చిపోయాను. అమ్మ కూడా దాన్ని అడగనే లేదు. ఆ రోజంతా మళ్ళీ యథావిధిగా ఊరంతా తిరిగాను. కానీ ఆ రోజు కొంచెం వేగంగా ఇంటికైతే వచ్చేశాను. మళ్ళీ అదే సమయానికి అంతా కలిసి భోజనం చేశాక ఆ రాత్రికి నిద్రకు ఉపక్రమించాం. అయితే సరిగ్గా మళ్ళీ అదే సమయం ముందులాగే గాఢంగా నిద్రపోతున్నటువంటి నీరు నాకు తెలియకుండా ఓ సుదూర ప్రాంతంలోకి చేరుకున్నారు. అది ఒక ఊరే, కానీ ఇళ్లల్లో మనుషులైతే లేరు. ఎక్కడా కనపడటం కూడా లేదు. ప్రతి ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అలాగే అన్ని ఇళ్లల్లో దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
మనుషులు మాత్రం ఎక్కడా కనిపించరు. అలా నేను మరికొద్ది దూరం వెళ్ళాను. అక్కడే ఒక వీధిని దాటి రెండవ వీధిలో అడుగు పెట్టేసరికి ఇక అప్పుడే కొన్ని ఎడ్ల బళ్ళు వరుసగా నడిచొస్తూ కనిపించాయి. అంతవరకు కనిపించిన మనుషులు బళ్ళు రాగానే వరుసగా ఒక్కొక్కరు నడిచి నన్ను వెంబడిస్తున్నట్టుగా కనిపించారు. వారు కూడా ఆడ మగ తెల్లని దుస్తులు ధరించినట్టుగానే కనిపిస్తున్నారు. కొంత దూరంలో ఉన్నటువంటి ఎడ్ల బళ్ళు నా ఎదురుగా వస్తుంటే నన్ను వెంబడిస్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నా వెనుక పరుగు పెట్టడం మొదలుపెట్టారు. వారు నా కోసమే వస్తున్నారని అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసేసరికి ఎడ్ల బళ్ళు దగ్గర పడే వరకు నన్ను అనుసరించి అవి దగ్గర పడగానే వారంతా వాటి దగ్గరకు వెళ్ళి ఆ ఎడ్ల బళ్ళలో ఏమున్నాయో తెలియదు కానీ వారంతా ఎగబడి చూస్తున్నారు. అది చూసి మల్లగా ఊపిరి పీల్చుకున్నారు. అయ్యో, వీళ్ళంతా కూడా నా కోసమే తరుముతున్నారు అని పరిగెత్తారు. కానీ వీరు వచ్చేది బల్ల కోసమా అని అక్కడే నిలబడి వెనక్కి తిరిగి చూస్తుంటే ఇంతలో తెల్లని దుస్తులు ధరించి ఉన్నటువంటి కొందరు మగవాళ్ళు ఆ ఎడ్ల బల్లపైకి ఎక్కి వాటిల్లో ఏదో ఒక్కొక్కటి తీసి ఇస్తుంటే క్రింద ఉన్నటువంటి వాళ్ళు వారి వద్ద నుండి వాటిని అందుకొని భుజాలపైన వేసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతున్నారు. అయితే దూరంగా ఉండటంతో ఆ బల్ల నుండి క్రిందకు దించేదేంటో కూడా కనపట్టలేదు. ఏమై ఉంటుందని ఇంకా దగ్గరకు వెళ్ళి చూడబోతే బల్లల్లో ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరిని తీసి క్రింద ఉన్నటువంటి వారి భుజాలపైన వేస్తుంటే వాళ్ళు వారి భుజాలపై ఉన్నటువంటి వారిని ఇళ్ళ లోపలికి తీసుకుపోతున్నారు. అంటే వాళ్ళు తీసుకువెళ్తుంది మనుషుల్ని. ఇదేంటి, చూడటానికి ఆశ్చర్యంగా ఉంది. మనుషుల్ని బల్లపైన తీసుకొచ్చి ఇక్కడ దింపడం ఏంటని మరి కొంచెం దగ్గరికి వెళ్ళాను. క్రిందకి దింపుతున్నటువంటి మనుషులు చూస్తే అప్పుడు కనపడింది వారు ప్రాణాలతో ఉన్నట్టుగా లేరు. అవన్నీ కూడా శవాలు. ఇక వాటిని బల్లల్లో నుంచి క్రిందకి దింపుతున్న వారిని చూస్తుంటే అవన్నీ కూడా నిజంగానే శవాలుగానే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే గుండె మొక్కలైనట్టయింది. వరుసగా ఒక్కొక్క శవాన్ని ఎడ్ల బండిపై నుండి దింపి ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని గమనిస్తున్నటువంటి నన్ను చూసి సైగ చేసి తన వద్దకు రమ్మని చెప్పాడు. పిలిచాడు కదా అని నేను వెళ్ళబోతే నా చేతులు నొప్పి పుట్టేలే ఉన్నాయి, కొంచెం సహాయం చేస్తావా అని సైగ చేశాడు. వెంటనే నన్ను ఎడ్ల బండిపైకి ఎక్కించాడు. అలా ఎక్కి చూస్తే ఆ బండి మొత్తం కూడా మనుషుల యొక్క మృతదేహాలతో నిండిపోయింది. ఇక భయపడుతూ క్రిందకి దిగే ప్రయత్నం చేస్తుంటే ఆ వ్యక్తి మాత్రం నేను క్రిందకి దిక్కుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శవాల మధ్య ఉండేందుకు భయపడినటువంటి నేను ఆ వ్యక్తిని నెట్టుకుంటూ బండిపై నుండి క్రిందకు దూకేశాను. అక్కడి నుండి పరుగులు పెట్టాను. ఇంతలోనే ఇద్దరు వ్యక్తులు నన్ను పట్టుకుని నా రెక్కలు విరిచి కట్టి వారి మాట విన్నందుకు ఒక ఇంట్లోకి తీసుకువెళ్లారు. అక్కడే నన్ను వదిలేసి వెంటనే తలుపులు కూడా మూసేశారు. ఆ ఇల్లంతా కూడా చీకటిగా ఉంది. తలుపు తీయమని తడుతున్నారు, కానీ వారైతే తెరవటం లేదు. నాకు ఆ ఇంట్లో ఏమీ కానరాక ఇంట్లో పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అలా వేరే గదిలోకి వెళ్ళిపోయాను. నేను చేరుకున్న గది నిండుగా కూడా శవాలు ఎలా అంటే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాటిపైన నేను నడుస్తున్నట్టుగా అనిపించింది. అది చూడగానే హడిలిపోయాను. భయంతో గట్టిగా అరుస్తూ తలుపులు తెరవమని చెప్తున్నాను, కానీ ఎవ్వరూ కూడా నా మాట వింటం లేదు. అడుగు వేసిన ప్రతి చోట ఒక్కొక్క శవం నా కాళ్ళ కిందే పడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎలా అంటే నేను వాటి ముఖాలపైన ఒంటిపైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక విధంగా తప్పించుకుందామని మార్గం కోసం వెతుకుతూ ఉంటే నాకు శవాలు తప్ప ఎంత వెతికినా ఏమీ కానరావటమే లేదు. అంత చీకట్లో అటువంటి అనుభవం ఎదురయ్యేసరికి భయపడుతూ మరింత గట్టిగా ఏడ్చి తలుపులు తెరవమని చెప్తున్నాను. అయినా సరే అక్కడ నన్ను ఎవరూ పట్టించుకోవటమే లేదు. ఇక సరిగ్గా అదే సమయంలో మా తాతయ్య కూడా నన్ను వెతుకుతూ వచ్చి నన్ను పిలిచేసరికి తాతయ్య పిలుపు విన్నటువంటి నేను ఇంట్లో ఉన్నారని తలుపులు మూసారని చెప్తుంటే నా మాటలు గమనించిన తాతయ్య తలుపు తెరిచి, నీకేం పనిలేదారా, ఈ శవాల మధ్యకు వచ్చావంటే అని నా చెయ్యి అందుకుని వెంటనే ఆ ఇంట్లో నుండి నన్ను బయటకు లాక్కు వెళ్ళి
మళ్ళీ ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే అదంతా కూడా నాకు తెలియని ప్రదేశమైనప్పటికీ తాతయ్య కూడా నాకు దగ్గరగా ఉండటంతో భయం వెయ్యలేదు. ఇద్దరం వేగంగా నడిచి వెళ్తున్నాం. కానీ ఎంత దూరం వెళ్ళినా సరే తిరిగి తిరిగి అదే గ్రామంలోకి చేరుకుంటున్నాం. ఆ క్షణం తాతయ్యను అడిగాను, నన్నెక్కడికి తీసుకువెళ్తున్నావు అని చెప్పి. కానీ తాను మాత్రం ఏమీ చెప్పకుండా నడిపిస్తున్నారు. ఎంత దూరం వెళ్ళినా అక్కడికే వస్తున్నాం. ఆ ఎడ్ల బళ్ళు అలాగే ఉన్నాయి. వాటి నుండి శవాలు అలానే దిగుతూనే ఉన్నాయి. లెక్కలేనటువంటి ప్రక్రియ. సమయం గడుస్తుంది కానీ గమ్యం తెలియదు. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతుంటే చెయ్యి పట్టుకుని లాక్కుపోతున్నటువంటి తాతయ్యతో, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా నన్ను ఇలానే నడిపిస్తారేంటి? ఇప్పటికైనా చెప్పండి, మర్యాదగా చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని ఈసారి ఎలా అంటే కొంచెం గట్టిగా అరిచాను. నేను అలా అరిచేసరికి అప్పటికే ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా నా అరుపులు విని నా చుట్టూ వచ్చేశారు. ఏమైంది, ఎందుకు వీడు మిమ్మల్ని ఎదిరిస్తున్నాడు అని వారంతా కూడా నా దగ్గరకు చేరుకోబోతుంటే, వీడు బ్రతికేది కొన్ని క్షణాలు మాత్రమే, తరువాత భయమంటే ఏంటో వీడికి రుచి చూపిద్దాం అని మా తాతయ్య వారితో చెప్తుంటే, తాతయ్య మీరు నన్ను భయపెట్టడమేంటి, నీకేమైంది అని అడిగితే అసలు సమాధానమే లేదు. అప్పటికి ఒక వ్యక్తి, మా పని పూర్తయింది, ఇక మేము వెళ్ళాలని అంతవరకు ఎడ్ల బండిపై నుండి శవాలను క్రిందకి దింపుతున్న వ్యక్తి మిగిలి ఉన్న వారితో చెప్పగా, వారంతా కూడా బల్లపైన కూర్చొని వరుసగా అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అంతే. అది గమనిస్తున్నటువంటి తాతయ్య నా చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచి, మనమంతా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, శవాలను తగలబెట్టండి అనగా ఎవరి ఇళ్లకు వారు నిప్పులు పెడుతున్నారు. అలా నిప్పు పెట్టడంతో ఊరంతా కూడా విపరీతమైన మంటలు. ఇక మనం వెళ్దాం రండి అని తాతయ్య పిలువగా, ఇక వారంతా కూడా తాతయ్యకు దగ్గరగా చేరుకొని వారి దేహాన్ని తాకారు. అంతే. వారంతా కూడా ఒక్కసారిగా గాల్లో మేఘాల్లో తేలుకుంటూ వెళ్ళిపోతుంటే ఊరంతా మంటల్లో కాలిపోతుంది. ఇళ్లల్లో ఉన్న శవాలన్నీ నిప్పులో కాలుతుంటే ఆ దుర్వాసన భరించలేక, అంతటి భయంకరమైన దృశ్యాన్ని చూడలేక ఊరు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే నేను ఎంతసేపు పరిగెత్తినా చివరికి అక్కడికే వెళ్తున్నాను. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అక్కడికే వస్తున్నాను. ఇక అప్పటికే ఇళ్ళన్నీ పూర్తిగా దహనమగ్గి ఇళ్లల్లో ఉన్న శవాలు అగ్నికి ఆహుతవుతుంటే అవి పైకి లేచే దృశ్యాలు చూస్తున్న నాకు భయంతో ఒళ్ళంతా కంపించుకుపోయింది. ఆ భయాన్ని తట్టుకోలేక గట్టిగా అరవటం మొదలుపెట్టాను. ఇక నా పక్కనే గాఢంగా నిద్రపోతున్న అమ్మకు నా అరుపులు వినగానే మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తన పక్కనే నిద్రపోతున్నాను. కానీ అలా నిద్రపోతూనే ఏదో చూసి భయపడ్డట్టుగా అరుస్తుంటే, మళ్ళీ వీడికి ఏమైంది అని నన్ను లేపే ప్రయత్నం చేస్తుంటే ఇంకా అలానే వినిపిస్తున్న అరుపులకు ఈసారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా లేచి నా దగ్గరకు వస్తే వణుకుతున్న స్వరంతో అలానే అరుస్తున్నారు. ఈసారి అమ్మ బలంగా నా వీపు పైన కొట్టి మరీ అరిచింది. ఒక్కసారిగా మేల్కున్నాను, కళ్ళు తెరిచాను. అప్పటికి నా చుట్టూ ఉన్నది అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మిగతా వాళ్ళు. కానీ వారు కూడా నాకు శవాల్లానే కనబడుతున్నారు. మంటల్లో కాలిపోతున్నట్టు, అవి కాలుతో పైకి లేచినట్టు, ఇంకా ఊరిలో ఉన్నట్టుగా ఆ దృశ్యం నా కళ్ళ ముందు కనబడుతుంది. భయంతో అక్కడి నుండి లేచి పరుగులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను పరిగెట్టడం చూసి మా వాళ్ళంతా కూడా అడ్డుకుంటున్నారు. కానీ వారిని పక్కకు నెట్టుకుని మరీ వెళ్ళేందుకు చూస్తున్నాను. అయినా సరే వారంతా కూడా నన్ను అడ్డుకుని, నీకేం కాలేదు, నీ చుట్టూ ఉన్నది మేమే, భయపడకు అని చెప్తున్నా సరే వినిపించుకోవటం లేదు. నా కళ్ళకు వారు శవాల మాదిరిగా కనిపిస్తుంటే వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళంతా నా ప్రవర్తన చూసి భయపడ్డారు. ఇలాగే వదిలేస్తే వెళ్ళిపోతాడని నన్ను ఓ రూమ్లో బంధించి గడియ పెట్టారు. ఇక ఆ రూమ్లో కూడా అటువంటి దృశ్యాలే ఎదురవుతున్నాయి. డోర్ తీయమని అరుస్తున్నాను కానీ వారు తెరవటం లేదు. అప్పటికే భయంతో అలానే అరుస్తూ ఉంటే ఒకవేళ వదిలేస్తే ఏమైనా చేసుకుంటాడేమో అని భయపడి నన్ను బయటకు తీసుకొచ్చారు. అయినా సరే నా కళ్ళకు ఇంకా అవే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఎక్కడికో తీసుకువెళ్లేందుకు చూస్తుంటే
మా తాతయ్యకు నా పరిస్థితి అర్థమైంది. వీడికేదో గాలి సోకినట్టుగా ఉంది. ఇక అప్పటికప్పుడు సుమారుగా 6 కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్ళి ఒక అమ్మవారి ఆలయంలో కూర్చోబెట్టేందుకు చూశారు. కానీ ఆ ఆలయం కూడా శవాలతో నిండినట్టుగా ఉంది. నా అరుపులు వింటున్న వాళ్ళు రాత్రి వేళల్లో నిద్రలేచి మరి నా ప్రవర్తన చూసి నాకు ఏం జరిగిందని అడుగుతుంటే ఈలోగా చాలా సమయం అయింది. అప్పుడే ఒక వ్యక్తి నా అరుపులు విని నిద్రలేచి గుడి దగ్గరికి చేరుకోవటం జరిగింది. చూస్తుంటే నా ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. ఇక లాభం లేదని స్వయంగా వారే వెళ్ళి ఆ గుడి పూజారిని నిద్రలేపి ఆ టైంలో అక్కడికి తీసుకొచ్చారు. ఇక పూజారి గేట్లు తెరవగానే గర్భగుడిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు మా వాళ్ళు. వారు లాక్క వెళ్తున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. చివరికి పూజారి గారే జోక్యం చేసుకుని వారే నా చేతిని పట్టుకుని వారి శక్తినంతా ఉపయోగించి గర్భగుడి లోపలికి చేర్చారు. అలా లోపల అడుగుపెట్టిన మరుక్షణం నన్ను నేను మర్చిపోయాను. అంతవరకు భయపడుతూ ఉన్న నేను చుట్టూ ఉన్న మా వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాను. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారంటే నాకేమైంది అని అడుగుతుంటే నీకేం కాలేదు, ఏదో కలగత్నాం, కల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడ్డాం, అందుకే ఇలా ప్రవర్తించావు అంటుంటే ఆ పూజారి గారు మాత్రం నన్ను గమనిస్తూ నా చేతికున్న తాళ్ళను చూస్తున్నారు. ఈ అబ్బాయి చేతి నిండా దైవశక్తితో నిండిన తాళ్ళే ఉన్నాయి. మరి ఇటువంటి ఒక దుష్టశక్తి ఎలా ఆవహిస్తుంది? ఇక అప్పటికే కొద్ది దూరం నుండి గమనిస్తున్న పూజారి నా దగ్గరకు వచ్చి నా చేతిని అందుకుని నా చేతి కట్టి ఉన్న తాళ్ళను చూస్తున్నారు. వాటిలో ఆ లాకెట్ కంటపడింది. దాన్ని చూడగానే ఆశ్చర్యపోయారు. ఈ లాకెట్ తిన చేతి కట్టారేంటి? ఇలాంటి పిల్లలకు కట్టకూడదు. అయినా ఇది మీకు ఎక్కడ దొరికింది అని అడగ్గా నాతో పాటు అక్కడే ఉన్నటువంటి అమ్మదాన్ని చూసిద్ది. ఆశ్చర్యపోతుంది. ఈ అబ్బాయి మీవాడే కదా, ఇది ఎక్కడిది అని అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి అని పూజారి గట్టిగా అడగ్గా లాకెట్ నా చేతికి ఉందన్న విషయం అమ్మకు కూడా తెలియదు. ఏమోనండి, నాకు కూడా తెలీదు అని చెప్తుంటే స్వయంగా పూజారి గారే నన్ను ప్రశ్నించబోయారు. కానీ వారి భాష ఒడియా కావటంతో వారి భాష నాకైతే అర్థం కాలేదు. ఇక అప్పుడు అమ్మమ్మ వచ్చి నన్ను అడిగింది, ఈ లాకెట్ ఎక్కడిదే అని అడుగుతున్నారు, సమాధానం చెప్పు అనగా అప్పుడు అసలు విషయాన్ని దాచకుండా అమ్మమ్మతో చెప్పాను. అది వినగానే వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే పూజారి గారు నా చేతికి ఉన్న లాకెట్ తీసి ఇది చాలా శక్తివంతమైంది, దీన్ని కేవలం అఘోరాలు మాత్రమే ధరిస్తారు. ఇటువంటి లాకెట్ని మనం ధరిస్తే దాన్ని కంట్రోల్ చేయలేము, మన వశం కాదు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఏమీ కాలేదు, లేదంటే అబ్బాయి చనిపోయేవాడు. ఇక ఆ పూజారి గారు ఆ విధంగా చెప్పగా వారి మాటలు విని మా వాళ్ళంతా హడిలిపోయారు. సరే, ఇంకా అబ్బాయికి ఏమీ కాదు అని అమ్మవారి పాదాల వద్ద కుంకుమను తీసి నా నుదురు పెట్టి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పగా అప్పటికప్పుడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అయితే ఇక్కడ జరిగిన విషయాలన్నీ నాన్నకు తెలిస్తే ఏమంటారు అన్న భయంతో కొన్నాళ్ళ వరకు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టింది అమ్మ. కానీ ఇంకా దాన్ని తనలోనే దాచుకోలేక కొద్ది కాలం గడిచాక మా నాన్నతో ఆ విషయాన్ని చెప్పింది. మమ్మల్ని నాన్నగారు కొట్టేందుకు ప్రయత్నించారు, కానీ అమ్మ అయితే అడ్డుకుంది. ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనులు చేయొద్దని హెచ్చరించి మరీ వదిలేశారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అని కేశవ్ బిబీంద్ర గారు మనతో పాటు ఈ స్టోరీని షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేసి మా కోసం ఓ లైక్ కొట్టి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. అలాగే ఇటువంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని, మీకు తెలిసినటువంటి కథల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.